దానియేలులో తప్పులు ఉండాలని కనిపెట్టడానికి ప్రయత్నించారు. దానియేలు 120 మందిని ఆ దేశ క్షేమం కొరకు ఎన్నుకుంటే వాళ్ళ మీదగా 3 పెద్ద ప్రధానులుగా ఎన్నుకుంటే, ఫైనాన్స్ మినిస్టర్స్గా ఎన్నుకుంటే, వాళ్ళల్లో ప్రాముఖ్యుడు దానియేలు. 3లో మళ్ళా దానియేలు ముఖ్యమైన వాడు. ఇంత స్థితిలో ఇతను ఉన్నాడని దానియేలు మీద కొంతమంది విషపు చూపు చూసి మనసొప్పల పొరపాటున మనసు ఒప్పలేదు. దానియేలు ఇంత స్థితిలో ఉండటం వాళ్ళకి మనస్సు ఒప్పలేదు. ఎందుకంటే దానియేలు ఎటువంటి మనస్సు కలిగిన వాడంటే, దానియేలు ఎటువంటి బుద్ధి గలవాడంటే, దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. శ్రేష్టమైన బుద్ధి గలవాడు కనుక వాళ్ళ మీదకి ఉన్నతమైన స్థితిలో పెట్టాడు దానియేలు. వీళ్ళు ఇంత స్థితిలో అతను ఉండకూడదని, అతని మీద ఏదైనా నెపములు మోపవలనని, నేరములు మోపవలనని, నింద మోపవలనని వెతుకుచున్నారు అని రాసింది. అతని మీద నింద మోపాలని వెతుకుతున్నారు. నిందలు పెట్టాలని వెతికి ఒక్కడ దొరకల. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి. ఒక్కడ దొరకల. ఎందుకంటే శ్రేష్టమైన బుద్ధి గలవాడు. లంచం తీసుకునేవాడు కాదు. అర్థమైందా? కంచం కోసం లంచం తీసుకునేవాడు కాదు. అర్థం కాల? అటువంటి వాడుగా దానియేలు. అతను ఏదో ఒక లోపం, ఏదో ఒక నేరం మోపి అతను ఇరికించాలని ప్రయత్నించాడు. అతనిలో ఏ లోపము వాళ్ళకి దొరకలేదు. చెప్పండి. అతన్ని ఎలా పట్టుకోవాలని ప్రయత్నించిన ఏం దొరకలే అతని దగ్గర. గుర్తుపెట్టుకోండి, దేవుని బిడ్డల్ని దాంట్లో ఇరికించాలని ప్రయత్నిస్తుంటారు. అపోస్తలుడైన పౌలుని కూడా ఇరికించాలని ప్లాన్ చేశారు. ఎవరి ద్వారా ఇరికించాలనుకున్నారంటే భక్తి కలిగిన స్త్రీల వల్ల ఇరికించాలని ప్లాన్ చేశారు. భక్తి లేని ఆడవాళ్ళ గురించి, ఆడవాళ్ళ ద్వారా కాదు. భక్తి లేని ఆడవాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళు ఏమైనా చెప్పారనుకో, ఈ మనిషి చెప్తే మనం ఏం నమ్మేది అంటారు. భక్తి కలిగిన వాళ్ళు చెప్పారనుకో, ముసుగేసుకొని ముడేసుకొని ముడి ఊడిపోకుండా పెట్టుకొని, చేతులు కూడా కనబడకుండా ఇక్కడ దాకా కుట్టించుకొని, చేతులు కూడా కనబడకుండా మళ్ళీ చేతులకు మళ్ళీ ఏం వేసుకుంటారు, తెల్లగా ఏంది అయ్యే గ్లౌజులా. నేను ఒకసారి గ్లౌజులు అనమని బ్లౌజులు అన్నా. నన్నేం చేయమంట, ఇంగ్లీష్ ఒక మాట తప్పితే అది ఎన్నెన్నో అర్థాలు వస్తాయి. అర్థం కాల. ఆ చేతులు కూడా కనబడకుండా భక్తిగా ఉన్న ఆడవాళ్ళు కొంతమంది ఉంటారు. ఎవరిని అసలు కళ్ళెత్తి కూడా చూడరు. ఇంటికాడ తల తీస్తే చచ్చిదాకా తలకు పైకెత్తరు. అంత భక్తి కలిగిన వాళ్ళు ఉంటారు. ఆ భక్తి కలిగిన వాళ్ళు కొంతమంది నేర్కొని అపోస్తలుడైన పౌలుని బ్రష్ పట్టేయాలని ప్లాన్ చేశారు. మీకు కావాలంటే ఇంటికి వెళ్ళి అపోస్తలు గారు బాగా చదువుకోండి. రెఫరెన్స్ నన్ను అడగబాకండి, నాకు కూడా కరెక్ట్గా గుర్తులేదు. మొత్తానికి అపోస్తలు గారు మాత్రం తెలుసు. అపోస్తలు గారు నేను బలి చదువుతా, ఎందుకు చదువుతానంటే అపోస్తలుడైన పౌలు ఎట్లా మాట్లాడతాడని నేర్చుకోవడానికి. ఎదుటివాడితో ఎట్లా మాట్లాడాలో తెలుసుకోవాలంటే అపోస్తలు గారిని చదవాలి. అపోస్తలు గారు రాసింది డాక్టర్ లూకా గారు రాశారు. కానీ అపోస్తలుడైన పౌలు ఎట్లా మాట్లాడుతాడో భలే రాశాడు.
నేను చాలాసార్లు అపోస్తలుడైన పౌలుని ఫాలో అవుతుంటా మాట్లాడే విషయంలో. ఎట్లా మాట్లాడాలి, ఎదుటి వారితో ఎట్లా మాట్లాడాలి అనే దాన్ని మనం ఫాలో అవ్వాలంటే అపోస్తలుల గారు చదవండి. అపోస్తలుడు భలే మాట్లాడతాడు అపోస్తలుడైన పౌలు. ఏదో ఒక నెపం మోపాలా, ఎట్లా ఒకటి ఇరికించాలా, ఏదో ఒక నింద మోపాలా. నింద అంటే మీకు తెలుసు కదా, చెయ్యని దాన్ని చేశారని చెప్పడం నింద. ఏ వయసులో ఉన్న వాళ్ళకైనా నిందలు రావచ్చు, ఏ వయసులో అయినా రావచ్చు. కొంతమంది వయసులో ఉన్నాయి కాబట్టి నిందలు వచ్చాయి అనుకుంటారు. కాదు 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 కాదు, వయసుకి నిందలకి సంబంధం లేదు. వయసుకి నిందలకి సంబంధం లేదు. శోధనకి ఏ వయసులో ఉన్న వాళ్ళకైనా శోధన వస్తుంది. శరీరం ఉంటే చాలు శోధన రావడానికి. శరీరం ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి శోధన వస్తుంది. నిందలు కూడా ప్రతి ఒక్కరికి వస్తాయి. నిందలు కూడా ఎవరికి ప్రతి ఒక్కరికి వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. నిందలు ఖచ్చితంగా వస్తాయి. మన దేవుని బిడ్డలైతే నిందలు వస్తాయి. నిందలు రావాల. కొంతమంది నిందలు జయిస్తారు, కొంతమంది నిందలు వస్తే చేయని దాన్ని మనం చేశారని చెప్పినప్పుడు నిజంగానే చేసి చూపిస్తా అనేవాళ్ళు కొంతమంది జీవితాలు నష్టపరుచుకుని నాశనం చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎగ్జాంపుల్ చెప్తా. ఒకటి భార్య కానుపుకు పోయింది. ఆ పక్కన ఉన్న ఒక ఆంటీ పాపము యవనస్తులు, కొత్తగా పెళ్ళయింది, మొదట కాన్పు, భార్యను తీసుకొని పోయినారు. ఆ పక్కన ఉన్న ఆంటీ ఒక ఆమె వచ్చి వాడికి అన్నం వండి పెడతా ఉంది. అన్నం వండి పెడుతుంటే ఆ ఇంటోడు ఈ ఇంటోడు ఆ ఇంటోడు ఉంది. ఆ ఆంటీకి నీకేం సంబంధం అన్నారంట. ఆమె నీకెందుకు అన్నం వండి పెడుతుంది అని అన్నారంట. ఆ ఇంటోడు వెనకింటోడు పక్కింటోడు వెనకింటోడు. ఆమెకుంటా ఇంచుమించు 58 ఏళ్ళు. ఆంటీకి, వాడికి కాదు, ఆంటీకి 58 ఏళ్ళు ఉంటాయి. కానీ ఆమె ఒక్క తెల్లంటికి ఉండదు, రంగు పూసుకుంటుందేమో మనకు తెలీదు. మొత్తానికి ఆ పక్కింటోళ్ళు వెనకింటోళ్ళు ఆ పిల్లోడికి నీకేం సంబంధం అన్నారంట. వాడిని అన్నారని, నిందలు వేశారని నేను చేసి చూపిస్తాను ఆంటీని తీసుకెళ్ళిపోయాడు. నిందలంటే చెయ్యని దాన్ని నింద అంటారు. యవనస్తులకైనా ఏ వయసులో ఉన్న వాళ్ళకైనా నిందలు వస్తాయి. చేయని దాన్ని నింద అంటారు. చేసిన దానికి నింద ఎందుకు, భయం ఎందుకు నీకు? గుమ్మడికాయలు దొంగలు అంటే భుజాలు తోడుకున్నా అంటే ఒకడు, వాడు దొంగ అయితే తోడుకోవాలి. నేను చేసి చూపిస్తాను అని తీసుకెళ్ళి. కొంతమందికి నిందలు వస్తే ఏం చేస్తారు, అమ్మో నాకు నింద వచ్చేసింది, నా మీద నిందలు పడిపోయినాయి, నేను ఏ మొహం పెట్టుకుని బయటికి పోను, నేను ఏ మొహం పెట్టుకున్నా. తావలే ఖర్చు నీదేదేడా, ఏది ఖర్చు పోయేదే, ఏ మొహం పెట్టుకుని పోను, ఈ ఖర్చు నీదేదేడా, ఏ మొహం పెట్టుకొని పోను నేను బయటికే, నేను ఏ మొహం పెట్టుకొని పోను, నీ మొహమే పెట్టుకొని పో, నీ మొహమే పెట్టుకొని పో. నీకు నింద వచ్చింది, నువ్వు చేయలేదు కదా, నువ్వు ఎందుకు భయపడతావు? సేవకు వచ్చి 32 ఏళ్ళు నింద వచ్చిందని మొఖానికి గుడ్డేసుకుని ఉంటే ఎట్లా? సాయిబులు పెళ్లి కూతుళ్ళు పెళ్లి కొడుకు ఇట్టే ఉంటాడు. సాయిబులు పెళ్లి కొడుకు ముఖం కనపడదు, పూల అన్నీ మల్లెపూలే ఉంటాయి. అర్థం కాలా? ఈ మధ్య ఏదో సాయిబుల పెళ్లి కొడుకు మారిపోయాడంట. ఎందుకంటే మొహం చూసేదిలే, తాళి కట్టేది కూడా వాడు కాదు, తాళి కట్టేది కూడా అతను కాదు, వేరే వాళ్ళు పోయి కట్టేస్తాడు తాళి. అయినా మనకెందుకులే, అయినా మనకెందుకు, మన సహోదరులే కదా, దాని గురించి ఎందుకు. కానీ ఏది ఏమైనా నిందలు వస్తాయి. నిందలు రాకపోతే నువ్వు మనిషి అసలు దానియేలు అంతటోడికి నింద వచ్చింది చూడు. ఇక్కడ అతి శ్రేష్టమైన మనసు కలిగినోడికి నింద వచ్చింది. నీకు నాకెంత, నువ్వు నేనెంత, ఆఫ్టర్ ఆల్
నిందలు రానివాడు ఎవడుంటాడు? నిందొచ్చిందని చెప్పి కృష్ణా పైన పోసుకుంటావా? అట్ట పోసుకొని కృష్ణా లేకుండా పోయింది. అంతకుముందు సంవత్సరం నెలకు ఒకరైనా కాల్చుకొని తీసిపోయేవాళ్ళు ఆడవాళ్ళు. ఈ మధ్య కాల్చుకోకపోవడం తగ్గిందంటే కృష్ణా లేకుండా పోయింది. నిందొచ్చేస్తే కాల్ చేసుకోవడమేనా? నిందొస్తే ఊరేసుకోవడమేనా? నిందొస్తే గ్యాస్ వదిలిపెట్టి కాల్చుకోవడమేనా? నిందొస్తే ఊరు వదిలిపెట్టి వెళ్ళటమేనా? నువ్వు పవిత్రమైన మనసు కలిగిన వాడు కనుక నువ్వు నిలబడాలా దేవుని కొరకు గట్టిగా. ఆమేన్. చెప్పండి, గట్టిగా చెప్పండి ఆమేన్. దానియేలు మీద ఎన్ని నిందలు మోపాలనుకుని దొరకవు. నువ్వు చేస్తే కదా దొరికేదండి. చేయనోడికి ధైర్యం ఉంటాడు, చేసినోడు దాక్కుంటాడు. చేసినోడు ధైర్యం ఉంటాడు. చెరసాలకు పోయి ఏడగైనా భయపడ్డాడు. అర్థమైందా? దొరకలా, ఒకటి దొరకలా. ఎట్లాగా నీకు నిరికించాలని ఏం చేశారంటే, అతని దగ్గరున్నది ఒకటి రోజుకు 3 మార్లు యెరూషలేము వైపు కిటికీ తీసి ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా చెప్పండి. అందరు కాదు, ప్రార్థన చేసేవాళ్ళు మాత్రమే చెప్పండి. రోజుకు ఒక పూటన్నా చేసేవాళ్ళు చేయండి. హల్లెలూయా చెప్పండి. నిజమేనా? నన్ను నమ్మంటారా? నమ్ముతున్నాను అని అనుకుంటున్నా. నమ్ముతున్నాలే. నమ్మకుంటే ఇంక నిర్ణయం చేయమంట. నమ్మాల. ప్రార్థన చేస్తున్నారు అందరూ, ఓకే, ప్రార్థన చేస్తే మంచిదే. 3 మార్లు ప్రార్థన చేస్తా ఉంటే వీళ్ళకి ప్లాన్ వేసుకున్నారు. ఈ 4 రోజులు 3 నెలల 3 నెలలు 30 రోజుల 30 రోజుల 30 రోజులు అంటే 3 నెలల 30 రోజులు 30 రోజులు ఎవరికంటే వాళ్ళకి విజ్ఞాపన చేయకూడదు. రాజుకి చేసుకోవాలా, ఇంకెవరికి చేయకూడదు విజ్ఞాపన. దీంట్లో దొరకతాడు. ఏ విధంగా వీడినేమో ఆడుకోవాలరా, చంపేర్రా వీడిని అనుకున్నారు. వీడిని భూమి మీద లేకుండా చేసేయాలనుకున్నారు. భూమి మీద లేకుండా చేద్దాం అని ప్లాన్ వేసి రాజు ముద్ర కూడా ఏం చేసుకున్నారు. విజ్ఞాపన చేస్తే నీకే చేయాలి, ఇంకెవరికి చేయకూడదు. ప్రార్థన ఎవరికి చేయకూడదు. ఎవరితో దేవుడికి ప్రార్థన చేయకూడదు. ఏ ప్రార్థన చేయకూడదు. ఈ ఆజ్ఞ వచ్చిందని తెలిసి ఇంటికి వెళ్ళి యెరూషలేము కిటికీలు తీసి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. రాజు దగ్గర కంప్లైంట్ వచ్చింది. దానియేలు ఉన్నాడే, దానియేలు నీకు మొరపెట్టకుండా ప్రార్థన చేస్తున్నాడు. యెరూషలేము వైపు గేటు తీసి తలుపు తీసి ప్రార్థన చేస్తున్నాడు అని చెప్తే దానియేలుని పట్టుకొచ్చినారు. దానియేలుని పట్టుకొచ్చి వాళ్ళకి ఎక్కడ లేని ఆనందం. దొరికినాడరా మన చేతికి, దొరికినాడరా, ఇక అయిపోయినాడరా, మనమే పై స్థానంలో ఉంటాము, వీడి కింద మనం అందరం ఉండాలా. ఆ దేశంలో చాలామంది ఉన్నారు కదా, వాళ్ళకంటే ఈ యూదుడు వీడి పైన ఉన్నాడా. ఈరోజు ఏ విధంగా కానీ వీడిని హతమార్చాలా, సింహాల బోన్లో ఏపిచ్చేసి ఒక చట్టాన్ని తెచ్చినారు. క్రైస్తవుల్ని అనగదొక్కాలని ఎన్ని చట్టాలు వచ్చినా ఏమీగా అవన్నీ తలకిందులు అయిపోతాయి అంతే. గట్టిగా చెప్పండి, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. తలకిందులైపోతాయి. ఆ చట్టం వస్తే ఇంకా క్రైస్తవులు ఇంకా ఎక్కువ అవుతారు. దానియేలు ఏం భయపడలా, ప్రార్థన చేసి తీసుకొచ్చారు దానియేలుని. రాజుకి ఇంత జ్ఞానం కలిగిన వ్యక్తి మనకు దొరుకుతాడా, ఇతని సింహాల బోన్లో వేసేస్తున్నాడని రాజుకు చాలా దుఃఖం అయిపోయింది. రాజుకు చాలా దుఃఖం. ఎవడైతే ఒక రాజ్యానికి ఉపయోగపడే వ్యక్తి
చాలా ఉపయోగకరమైన వ్యక్తి అనవసరమైన చిక్కుళ్ళు చిక్కించి చంపేస్తుంటే ఎవరికైనా బాధే కదా. రాజు చాలా బాధపడిపోతున్నాడు. తీసుకొచ్చారు దానియేలుని, సింహాల బోలు తోసేశారు, రాయి అడ్డం పెట్టేశారు. రాజు ఆ రాత్రంతా ఏమి తినకుండా ఉపవాసం ఉన్నాడు. రాజు సాయంత్రం అయితే నాట్యం ఆడేవాళ్ళు ఉంటారు, మ్యూజిక్లు వాయించేవాళ్ళు ఉంటారు, ఇన్స్ట్రుమెంట్లు అన్నీ వాయించేవాళ్ళు అందరూ ఉంటారు, నాట్యం ఆడేవాళ్ళు ఉంటారు. వినోదం అంతా అయిన తర్వాత ఆయన పడుకొని నిద్రపోతాడు. వాటిలన్నిటిని ఆఫ్ చేయించేసాడు. వద్దు, శ్రేష్టమైన బుద్ధి కలిగినోడు సింహాల బోన్లో పడిపోయినాడు. అరే రరే దానియేలు అని రాజు అట్లన్నిటిని విరమించుకున్నాడు. రాత్రంతా నిద్ర పట్ల ఉదయాన్నే రాజు ఆ బోను దగ్గరికి వెళ్ళిపోయి, సింహాల బోన్లు వేసిన దగ్గరికి వెళ్ళిపోయి దానియేలు రాజు వెళ్ళి దానియేలును పలకరిస్తున్నాడు. ఏమని పలకరిస్తున్నాడు చదవండి. అతడు గుహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరముతో దానియేలుని పిలిచి, దుఃఖ స్వరంతో దానియేలు దానియేలు దానియేలు, దుఃఖముతో దానియేలు దానియేలు దానియేలు, దుఃఖ స్వరంతో అని, జీవము కలిగిన దేవుని సేవకుడా, జీవము కలిగిన దేవుని సేవకుడైన దానియేలు, నిత్యమును సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అతన్ని అడిగెను. అందుకు దానియేలు, రాజు చిరకాలం జీవించునుగాక. లోపల నుంచి ఒక స్వరం, చపడగొట్టండి, లోపల నుంచి ఒక స్వరం. దానియేలు ఎవరు? దానియేలు ఎవరు? జీవము కలిగిన దేవుని సేవకుడు. ఇక్కడున్న మనల్ని గురించి అనాలా, జీవం కలిగిన దేవుని బిడ్డలు వీళ్ళని. నిన్ను గురించి చెప్పాలా, జీవం కలిగిన దేవుని ఆరాధించే బిడ్డలు వీళ్ళని చెప్పాలా. జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధించే బిడ్డలని మిమ్మల్ని గురించి చెప్పగలగాలి. కష్టం వచ్చినప్పుడు కదా మనం ఎవరో లోకానికి తెలిసేది. ఆ శ్రమలో నిలబడినప్పుడు కదా మనం ఎవరో తెలిసేది లోకానికి. అప్పుడు దానియేలు అంటున్నాడు, అందుకు దానియేలు, రాజు చిరకాలం జీవించునుగాక.